బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో చర్చించి అభ్యర్థుల జాబితా రూపొందించడం ఏంటని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జగిత్యాలకు వచ్చిన మిత్రుడు ఎంతటి వారైనా పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిపారు. 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో తనకు అనుబంధం ఉందన్నారు. ప్రవాహానికి ఎదురీతలో కూడా రాయకల్ మున్సిపల్లో కార్యకర్తలు పట్టుదలతో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కార్యకర్తలు టికెట్లు ఆశించడం తప్ప అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులు కాపాడాల్సిన బాధ్యత తనపైన ఉందన్నారు. జీవితంలో ఒక్కసారి కూడా కాంగ్రెస్ జెండా పట్టని వారికి బీఫామ్ ఇచ్చారని వాపోయారు. కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా అభ్యర్థులు నిర్ణయం చేసి ఎవరు కమిషన్ ఉల్లంఘిస్తుండే? కాంగ్రెస్ కార్యకర్తలకు వలసవాదుల మధ్య జరగబోతున్న పోటీని భావిస్తాను. దాలుగా పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు వలసవాదులకు అవకాశాల మధ్య జరుగుతున్నటువంటి నేను పోటీగా భావిస్తాను చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దశాబ్దాల పోరాట ఫలితం ఇది. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడే నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడే నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటున్నాను. నేను చేసే తప్పేంది, పాపమేంది? ఆ తప్పుగా పోతే నాపై చర్య తీసుకోండి. కార్యకర్తల మీద ఎందుకు కోపము? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలవడం నా బాధ్యత అవుతుంది కదా. దయచేసి నేను పత్రిక విలేకరులను కోరుతున్నాను, మీరే సజెస్ట్ చేయండి. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం అని చెప్పంటున్నాను. ఇదే ఎమ్మెల్యే చేతులు అణిచివేతకు గురైనరు. నా దృష్టి లోపల ఎవరైతే గత దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోచిండో ఆయనే నిజమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు ఎవరికైతే బీఫామ్ వచ్చిందో దే విల్ కంటిన్యూ. వాళ్ళకి భిన్నంగా నేను చేయ ప్రచారం. ఎవరైతే అవకాశవాదులు, వలసవాదులు ఇవాళ జెండా మోసిన కార్యకర్తకు వ్యతిరేకంగా భిన్నంగా ఇవాళ ముందుకు వస్తారో నేను కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలవడం నా బాధ్యత భావిస్తాను.